తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 1 గంట లోపు లైన్లో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది కాబట్టి తుది అంకానికి చేరుకుంది తొలి విడత పోలింగ్. సాయంత్రానికి ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఇవాళే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా 3836 గ్రామ పంచాయతీలు 27960 వార్డుల్లో పోలింగ్ జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్ దానికి సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ మీరు చూడడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఉదయం 7 గంటల నుంచి పోలింగ్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున ఇటు ఒక విధంగా చెప్పాలంటే 60 ఏళ్లు పైబడిన వాళ్ళు, ఇంకా చెప్పాలంటే 50 నుంచి 70 ఆ పైనే అంటే పెద్దవాళ్ళు ఓటింగ్లో పాల్గొన్నారు. మరి యువత ఎక్కడ? ఈ ప్రశ్న ఎప్పుడు రైజ్ అవుతుంది, ఎప్పుడు ఈ ప్రశ్న రైజ్ అవుతూ వస్తుంది. మరి ఈసారి ఎన్నికలు ఎటువంటి పోలింగ్ పర్సెంటేజ్ ఉంది? యువత ఏ స్థాయిలో కథం తొక్కింది పోలింగ్లో? అసలు యువత కనీసం అడుగేసిందా? దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం ఏ మేరకు పోలింగ్ నమోదైంది, ఏ మేరకు పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది, దాని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రస్తుతం ఎటువంటి సందర్భం ఉంది అనేది మరి కాసేపట్లో మేము అందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మా ప్రతినిధులు ఇటు గంగారెడ్డి, మహేష్ అందరూ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించేందుకు. ముందుగా నిజామాబాద్ వెళ్తున్నాను, అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజామాబాద్ నుంచి అప్డేట్స్ అందించేందుకు గంగారెడ్డి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి గంగారెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. గంగారెడ్డి, ప్రస్తుతం అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది? ఎంత మేరకు పోలింగ్ నమోదైంది? ప్రస్తుతం పోలింగ్ ఆఖరి దశకు చేరుకుంది కాబట్టి ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది అక్కడ? సచిన్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ సజావుగా సాగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 9 గంటల వరకు 19% ఓటింగ్ శాతం నమోదైంది. తర్వాత 11 గంటలకు 53% ఓటింగ్ శాతం నమోదైంది. తర్వాత 1 గంటకు పూర్తిగా గేట్లు మూసేసిన పరిస్థితి చూడొచ్చు మనం. ఏదైతే నిజామాబాద్ జిల్లాలోని బోధన్ డివిజన్లో ఎడపల్లి మండలం జాన్కంపేట పోలింగ్ బూత్ వద్ద పూర్తిగా గేట్లు అయితే మూసేశారు. ఉదయం నుండి పోలింగ్ అయితే సరళి ప్రశాంతంగా కొనసాగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఎన్నికల అధికారులు పూర్తిగా పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించారు. చూడొచ్చు, లోపల ఎన్నికల అధికారులు భోజనం చేస్తున్న విజువల్స్ మనకు ఆర్టీవీ స్క్రీన్ మీద ప్రత్యేకంగా కనబడుతున్నాయి. దానికి అందరికి సంబంధించి ఏదైతే నిజామాబాద్ జిల్లాలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి 155 సర్పంచ్ ఎన్నికలకు ఈ రోజు పోలింగ్ జరిగింది. దీనికి అంతటికి సంబంధించి 546 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇలా సుమారు 1060 వార్డులలో గాను 3067 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దీనికి అంతటికి సంబంధించి 1440 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళి కొనసాగింది. నిజామాబాద్ జిల్లాలో 2,48,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ప్రధానంగా ఈ ఓట్లన్నీ కూడా ప్రశాంతంగా సాగేందుకు, సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు కూడా పోలింగ్ అయితే జరిగింది. దీనికి అంతటి సంబంధించి కామారెడ్డి జిల్లాలో కూడా ప్రధానంగా కామారెడ్డి జిల్లాకు చూసుకుంటే అక్కడ కూడా 167 గ్రామ పంచాయతీలు గాను 10 ఏకగ్రీవమయ్యాయి. మొదటి విడతలో అది 157 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అక్కడ 1457 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మొత్తంగా అక్కడ 2,48,000 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించారు. ప్రధానంగా అభ్యర్థులను డిసైడ్ చేసేది అత్యధికంగా మహిళా ఓటర్లే. 2 జిల్లాల్లో కూడా మహిళా ఓటర్లే. నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లో ఎన్నిక, అదేవిధంగా కామారెడ్డి జిల్లా కామారెడ్డి డివిజన్లో ఓట్లయితే పోలింగ్ జరిగింది. దీనికి అంతటి సంబంధించి 2 గంటల నుంచి ఏదైతే ఇక్కడ మనం పోలింగ్ బూత్ వద్ద ఉన్నాం, ఆ ఎన్నికల అధికారులు గేట్ అయితే 1 గంటకు గేటు మూసేశారు. ఇక్కడ బయట పోలింగ్ కోసం ఏజెంట్లు కూడా లోపలికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. 1 గంట వరకు సుమారుగా 75 నుంచి 80% పోలింగ్ నమోదైనట్లు చెప్పుకోవచ్చు. ఎందుకంటే 11 గంటల వరకు 53% నమోదైన తర్వాత దాని తర్వాత మరో 20-25% నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా. అంటే పోలింగ్ లో ఇటు యువత భాగస్వామ్యం గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే యూత్ ఏమైనా పాల్గొనడం జరిగిందా? వాళ్ళు ఏమైనా ఓటు వేయడానికి వచ్చారా? ఆ పర్సంటేజ్ గురించి మాట్లాడుకునే తరుణంలో వాళ్ళ పార్టిసిపేషన్ ఏ మేరకు ఉంది అక్కడ? ప్రధానంగా సర్పంచ్ అభ్యర్థులు అత్యధికంగా యువతనే పోటీ చేశారు. అందులో భాగంగా యువత అత్యధికంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. ఎందుకంటే ఆ అభ్యర్థులు కూడా యువతరం పోటీ చేశారు కాబట్టి చాలా ప్రాంతాల్లో యువతరం పోటీ చేసిన నేపథ్యంలో వారందరూ కూడా యువతనే ఓట్లేసేందుకు ముందుకొచ్చారు. ఉదయం నుండి బారులు తీరిన పరిస్థితుల్లో 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ లో ఉదయం 7 గంటలకు అందరూ కూడా యువత ఎక్కువ, మహిళలు అందరూ కూడా అత్యధిక సంఖ్యలో యువత ఎక్కువ మొత్తంలో ఓట్లేసిన పరిస్థితి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో
కనపడింది మనకు. ప్రధానంగా ఈ ఓటింగ్ సరళిని చూసుకుంటే యువత ఈ కొత్తగా వచ్చిన యువత కూడా ఉత్సాహంగా సర్పంచ్ ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొన్న పరిస్థితులు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కనిపించాయి సచిన్. రైట్, అంటే మధ్యాహ్నం 2 గంటలకు ఇటు కౌంటింగ్ ప్రారంభం కాబోతున్న తరుణంలో ఎన్ని గంటలకల్లా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది? ఇంకా క్యూ లైన్లో అంటే దాదాపు 1 గంట వరకు కూడా క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి ఓటింగ్ వేసే అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి 2 గంటలకి కౌంటింగ్ ప్రారంభం కాబోతుందా, లేకపోతే ఇంకా ఓటింగ్ జరుగుతుందా? అటువంటి అవకాశం కనిపిస్తోందా? సచిన్, ఉమ్మడి జిల్లాలో కూడా ఎక్కడైనా సరే 150 లోపు పోలింగ్ బూతులు, అంటే ఒక్కో బూత్లో 150 మంది ఓటర్ల కంటే ఎక్కువగా లేవు. అందరు కూడా పోలింగ్ చేసే 1 గంట వరకు పోలింగ్ సరళి పూర్తిగా ముగిసిందనే చెప్పాలి. ఎందుకంటే అక్కడక్కడ పోలింగ్ బూత్ సెంటర్లకు వెళ్ళిన వారు ఒక 5, 6, 10 మంది తప్ప ఎక్కడ కూడా భారీ సంఖ్యలో క్యూ లైన్లు లేవు. ఎందుకంటే 150 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ బూత్ ఒక్కొక్కటి ఉండడం వల్ల ఆ వార్డులో ఒక గ్రామంలో 3000 నుంచి 4000 మంది ఓటర్లు ఉంటారు కాబట్టి 12 నుంచి 15 వార్డులలో ఒక్కో వార్డుకు ఒక్కో బూత్ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎక్కడ కూడా క్యూ లైన్లు లేని పరిస్థితి. భారీగా క్యూ లైన్లు అయితే పట్టలేదు. 1 గంట వరకు ముగిసింది. ఒకరిద్దరు మినహా లోపల ఎక్కువ ఓటర్లు లేరనే చెప్పాలి సచిన్. మొత్తంగా మరోవైపు 2 గంటలకైతే ఖచ్చితంగా దీనికి అంతటికి సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 2 గంటలకు ప్రారంభమైన తర్వాత మొదటగా ఆ ఓటర్లు ఏదైతే ప్రధానంగా దానికి సంబంధించి ఓటర్లు స్లిప్పుల వారీగా 50 స్లిప్పులు బెండలు కట్టుకొని దాని తర్వాత ముందుగా వార్డుకు సంబంధించిన అభ్యర్థుల ఓట్ల లెక్కింపు చేస్తారు. వార్డులు పూర్తయిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక అవుతుంది. దాని తర్వాత అంతలోపే సర్పంచ్కి సంబంధించిన కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. కానీ సాయంత్రం సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ అభ్యర్థుల ప్రకటన మాత్రం సాయంత్రం 6 గంటల తర్వాతనే అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా ఒక 500, 200 ఉన్న గ్రామ పంచాయతీలో మాత్రమే త్వరగా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ప్రకటన వస్తుంది. కానీ ఎక్కువగా మంది ఓటర్లు ఉన్న ప్రాంతంలో సుమారు 2000 పైగా ఓటర్లున్న గ్రామ పంచాయతీలో 5 గంటల 6 గంటల తర్వాతనే అభ్యర్థుల ప్రకటించే అవకాశాలు ఉన్నాయి సచిన్. ఆల్ రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి గంగారెడ్డి. నేను మహేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను మెదక్ నుంచి అప్డేట్స్ అందించేందుకు. మహేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మహేష్, ఇప్పటివరకు ఎంత మేరకు పోలింగ్ నమోదైంది అండ్ రిజల్ట్స్కి టైం దగ్గర పడుతున్న తరుణంలో ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది అక్కడ? మహేష్, అన్మ్యూట్ చేయండి. ఆల్ రైట్ మహేష్, మరి కాసేపట్లో మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. కరీంనగర్ వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కరీంనగర్ నుంచి అప్డేట్స్ అందించేందుకు చంద్రశేఖర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. చంద్రశేఖర్, ప్రస్తుతం కరీంనగర్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఎందుకంటే దాదాపుగా 1:35 కావస్తుంది. అంటే ఇంకొక పావు గంట నుంచి 20 నిమిషాలు ఓటింగ్కి సంబంధించి అంటే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది కాబట్టి ఇంకా అక్కడ క్యూ లైన్లో ఉన్న వాళ్ళు ఉన్నారా? ఒకవేళ ఉంటే కనుక ఎంతవరకు కంటిన్యూ అవకాశం కనిపిస్తోంది? కౌంటింగ్ అన్ని ప్రాంతాల్లో కూడా 2 గంటలకు ప్రారంభమయ్యే అవకాశం ఉందా? ఇంకెక్కడైనా ఇంకా ఓటింగ్ కంటిన్యూ అవకాశాలు కనిపిస్తున్నాయి అక్కడ? అనుకున్నటువంటి సమయం కాస్త పోస్ట్పోన్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే 1 గంట వరకే ఎవరైతే ఆ ప్రాంగణంలో ఎన్నికల పోలింగ్ బూత్లకి ఎంటర్ అయ్యారో వాళ్ళందరికీ కూడా వెళ్ళిన తర్వాత కరెక్ట్గా 1 గంటకి తాళాలు వేయడం జరిగింది. అందులో పోలింగ్ స్టేషన్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రం, గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా కొద్దిగా లేట్ వచ్చిన వాళ్ళు క్యూ కట్టడంతో కొద్దిగా లేట్ అవుతుంది. ఇందులో భాగంగా యాక్చువల్గా అనుకున్న సమయానికి 2 గంటలకి ప్రారంభం కావాలి కౌంటింగ్, కానీ ఒక అరగంట అటు ఇటుగా అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. భారీగా ఆ క్యూ లైన్లో ఉన్నారు చాలా ప్రాంతాల్లో. ఉదయం కొద్దిగా 7 గంటలకి ప్రారంభమైనటువంటి నేపథ్యంలో 8 గంటల నుంచి 8 గంటల వరకు మందకోడిగా ఉన్నటువంటి పోలింగ్ సరళి అనేది ఒక్కసారిగా పుంజుకుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క ఓటర్ని పోలింగ్ స్టేషన్కి తీసుకొచ్చి హక్కును వినియోగించేలా చేశారు. వార్డు మెంబర్లు, ఇతరత్ర ప్రాంతాల నుంచి ఆ కుటుంబ సభ్యులు అంతా కూడా రావడంతో దాదాపుగా 80% వరకు, 70 నుంచి 80% వరకు పలు ప్రాంతాల్లో పోలింగ్ నమోదైంది. ఇంకా అధికారికంగా పూర్తి స్థాయి లెక్కలు రావాల్సి ఉంది. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా మనకి రాలేదు. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లాలకు సంబంధించి కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు ఒక ఖచ్చితమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు జరిగాయి. చిన్న చిన్న స్వల్ప ఘటనలు మినహాయించి మొత్తం మీద ఓవరాల్గా 378కి గ్రామ పంచాయతీలు మొదటి విడత ఎన్నికలు నిర్వహించారు. దానిలో భాగంగా అత్యధిక శాతం పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. దీంట్లో ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ దంపతులు వారి స్వగ్రామమైనటువంటి రుద్రంగిలో ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది.
పోలింగ్ ప్రక్రియ కౌంటింగ్ కి సంబంధించి సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు ఒక ఎత్తు, ఇప్పుడు ఇంకా అప్రమత్తంగా ఉండాలి. కౌంటింగ్ ఏజెంట్స్, కౌంటింగ్ సిబ్బంది అంతా కూడా అలర్ట్ గా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు లంచ్ బ్రేక్, 1 అవర్ లంచ్ బ్రేక్ కాస్త కొద్దిగా సమయం పెంచడంతో 2:30-3 గంటల ప్రాంతానికి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ పోలింగ్ సంబంధించిన బ్యాలెట్ పత్రాలని 25-25గా చేసి కట్టలు కడుతున్నారు. కట్టలు కట్టిన తర్వాత ముందుగా వార్డు మెంబర్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఎవరైతే ఏ వార్డుకి సంబంధించి ఆ వార్డు మెంబర్ విజయం సాధించిన తర్వాత దాదాపుగా అందులోనే ఏదైతే ప్రెమిసెస్, కౌంటింగ్ ప్రెమిసెస్ ఉందో అందులోనే ఉండేలా చర్యలు చేపట్టారు. ఎందుకంటే బయటకు వెళ్తే లావాదేవీలు జరుగుతాయి, ప్రలోభాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా నివారించాలంటే గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఉప సర్పంచ్ ఎన్నిక సైతం కీలకంగా భావిస్తున్నటువంటి అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. 144 సెక్షన్ ఎట్లాగో అమల్లో ఉంది. ఖచ్చితంగా గత రాత్రి నుంచి నిన్న 5 గంటల ఎగ్జాక్ట్ ఈ పాయింట్కి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కౌంటింగ్ ప్రారంభమైందంటే కనుక ఒక్కసారిగా అక్కడ సిచ్యువేషన్స్ మారే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ఇఫ్ ఐ కెన్ కోట్ మ్యానిపులేషన్స్ అనే పేరు పదం కనుక వినిపిస్తాయి. సో ఒక్కసారిగా సిచ్యువేషన్స్ మారుతూ ఉంటాయి. ఆ ఇబ్బందికర వాతావరణం, అటువంటి ఘటనలు జరగకుండా ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది, భద్రతను ఎంతమేరకు కట్టుదిట్టం చేయడం జరుగుతుంది, ప్రస్తుతం భద్రత విషయంలో ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ అక్కడ? సచిన్, మీరు అన్నట్టుగా అన్నిటికన్నా శాంతి భద్రతల పరిరక్షణ ముఖ్యం. ఎందుకంటే బ్యాలెట్ పేపర్లు కొన్ని ప్రాంతాల్లో చింపే ప్రయత్నం చేశారు. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాదు, తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ జరిగినటువంటి సంఘటనలను దృష్టిగా సైతం ఉంచుకున్నారు. ఆ స్ట్రైకింగ్ ఫోర్స్ని పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ ఏరియాలో ఒక సిఐ, 2 ఎస్ఐలు, ఇతర ఏఆర్ కానిస్టేబుల్స్, స్ట్రైకింగ్ ఫోర్సు, క్విక్ రియాక్షన్ టీంలు, క్యూఆర్టీ టీమ్స్ సైతం సిద్ధంగా ఉన్నాయి. దీనిలో భాగంగా ప్రతి దగ్గర మీరు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి మానిటరింగ్ చేస్తున్నారు. జిల్లా స్థాయి పోలీస్ అధికారులందరూ కూడా ఏసీపీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసులకి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మండలానికి సంబంధించి ఏసీపీ పర్యవేక్షణలో బృందాలుగా విడిపోయి తిరుగుతున్నారు. వారంతా టీంలుగా విడిపోయారు. ఎక్కడికక్కడ సూపర్విజన్ చేస్తూ మానిటరింగ్ చేస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్లు అలాగే కౌంటింగ్ సిబ్బంది అక్కడే అప్రమత్తంగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ర్యాలీలు, విజయోత్సవ ర్యాలీలను సైతం నిషేధించడం జరిగింది. ఈ రోజు రాత్రి 11:59 వరకు ఎలాంటి ర్యాలీలు, ఉత్సవాలు, సంబరాలు జరుపుకోవద్దని చెప్పి నిషేధాజ్ఞలు విధించారు, జారీ చేశారు. దీనిలో భాగంగా అక్కడికక్కడ పోలీసు బలగాలు సైతం వారు మొబైల్ యాప్ ద్వారా చిత్రీకరిస్తున్నారు. ముందుగా ఓటర్లను, గ్రామస్తులను హెచ్చరికలు జారీ చేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఓటు వేయడం అయితే వెళ్ళిపోవాలంటున్నారు. లేదంటే ఎవరికైతే ఖచ్చితంగా ఎన్నికల సంఘం పాస్ ఇచ్చిందో పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లకి, ఆ కౌంటింగ్ ఏజెంట్ పాస్ ఉన్న వాళ్ళని మాత్రమే అనుమతిస్తున్నారు. దానికి సంబంధించి అభ్యర్థితో పాటు ఇతర కౌంటింగ్ పాస్లు కలిగినటువంటి వాళ్ళనే లోపలికి అలో చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, మ్యానిపులేషన్ జరగకుండా చూస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఓటు కీలకమైంది. కౌంటింగ్లో చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. దీనిలో బ్యాలెట్ పేపర్ ద్వారా వచ్చింది కాబట్టి మధ్యలో స్టాంపు స్వస్తి గుర్తు ఉందా, అటు ఇటు ఉందా అనేటువంటి కోణంలో సైతం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ముఖ్యంగా మాక్ పోలింగ్కి సంబంధించి, మాక్ కౌంటింగ్ సంబంధించి ముందస్తుగా వాళ్ళు ట్రైనింగ్లో కూడా సైతం చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే ఖచ్చితమైనటువంటి నియమ నిబంధనలు ఫాలో కావాలని ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలని తూచా తప్పకుండా మనం పాటించాలి అని చెప్పి జిల్లా రిటర్నింగ్ అధికారి అయినటువంటి కలెక్టర్ దిగువ స్థాయి సిబ్బందికి జారీ చేసినటువంటి ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికే అంతా ఒక అప్రమత్తమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. జాగ్రత్తగా కౌంటింగ్ నిర్వహించి ఎక్కడైతే కొన్ని మేజర్ గ్రామాల్లో మాత్రమే అర్ధరాత్రి వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఓకే, సో కంటిన్యూ చేద్దాం. చంద్రశేఖర్, ఐ రిక్వెస్ట్ ఒకసారి లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. మహేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అప్డేట్స్ అందించేందుకు మెదక్ నుంచి సిద్ధంగా ఉన్నారు. అండ్ మీరు ఆ ఫ్రేమ్ చూడడం జరుగుతోంది. నిజామాబాద్ నుంచి గంగారెడ్డి, కరీంనగర్ నుంచి చంద్రశేఖర్, మెదక్ నుంచి మహేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు అప్ టు డేట్, మినిట్ టు మినిట్ అప్డేట్స్ ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మరి కాసేపట్లో ఇంకొక 20 మినిట్స్ కూడా లేదు, 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే, 15 నుంచి 19 నిమిషాలు మాత్రమే ఉంది ఇంకా చెప్పాలంటే. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది కాబట్టి ఎటువంటి ఉత్కంఠ నెలకొంది. అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి ఈ టైంలో ఎటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉన్నాయి, అప్డేట్స్ తెలుసుకుందాం. మహేష్ అప్డేట్స్ అందించేందుకు మెదక్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మహేష్, ప్రస్తుతం మెదక్లో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉన్నాయి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్న తరుణంలో? ఖచ్చితంగా సాగింది. ఉదయం 7 గంటలకు జరిగినటువంటి ప్రక్రియ, ఎన్నికల ప్రక్రియ సంబంధించి
మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతుంది. అక్కడిక్కడ చిన్న చిన్న గొడవలు తప్ప మిగతా పరిస్థితి మాత్రం అనుకూలంగానే ఉన్నాయి. పోలీస్ బందోబస్తు వద్ద ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇప్పటికే సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ సంబంధించి ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. మెదక్ నుండి శ్రీనివాసరావు, పంకజ్ పరచు, సంగారెడ్డి నుంచి సిద్దిపేట సిపి విజయ్ కుమార్ పర్యవేక్షణలో ఎటువంటి అల్లర్లు జరగకుండా సీసీ కెమెరాల నిఘా నీడలో కూడా పోలీస్ పర్యవేక్షణలో జరుగుతున్న పరిస్థితి. ఇప్పటికైతే ఇంకా పోలింగ్ కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటేసే అవకాశం ఇస్తున్నారు. ఎందుకంటే వారు ఉదయం నుంచి భారీగా ఓటింగ్ నమోదు ప్రక్రియ ఉంటుంది కాబట్టి సర్పంచ్ ఎన్నికల్లో కంపల్సరీ అభ్యర్థులు ఓటు వేయించుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఖచ్చితంగా అభ్యర్థులు ఓటేసే ఓటర్లను తీసుకొచ్చి ఓటేపించే పరిస్థితి కాబట్టి క్యూలైన్లో ఇంకా వేచి ఉన్నారు. వారికి కంపల్సరీ అవకాశం ఇస్తారు. ఇప్పటికీ మధ్యాహ్నం 1 అవుతుంది కాబట్టి ఇప్పటి పూర్తి చేయాల్సింది, కానీ క్యూలైన్ లో ఉన్నారు ఖచ్చితంగా తీసుకుంటారు. ఇప్పటికైతే మనం చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సదాశివపేట, పటాన్చెరు, గుమ్మడిదల మండలాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఇంకా బారులు తీరని చెప్పుకోవచ్చు. మెదక్ జిల్లాలో రేగోడ్, అల్లాదుర్గ్ మండల్, పెద్ద శంకరపేట, హవేలీ గన్పూర్, పాపన్నపేట, టెక్మాల్ మండలంలో కూడా గ్రామాల్లో కొనసాగుతున్న పోలింగ్ చెప్పుకోవచ్చు. మరో విధంగా చూసుకుంటే సిద్దిపేట జిల్లా గజ్వేల్, వర్గల్, జగదేపూర్, ములుగు, మర్కూక్, దౌలతాబాద్, రాయపూల్ మండలాల్లో కూడా కొనసాగుతుంది. అంటే వీరికి ఖచ్చితంగా క్యూలైన్ లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఇస్తున్నారు. ఇప్పటికైతే అక్కడిక్కడ చిన్న చిన్న అల్లర్లు జరిగాయి తప్ప ఎటువంటి సమస్యాత్మక పరిస్థితులు ఉన్నటువంటి వాటిని పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఏర్పాటు చేశారు. ఎందుకంటే అక్కడి గతంలో కూడా గుర్తించారు. ఎందుకంటే సమస్యాత్మక ప్రాంతాలు ఏవేవి అని చెప్పి పోలీసులు గుర్తించారు కాబట్టి అక్కడ పోలీస్ పికెటింగ్ తో పాటు బందోబస్తు ఏర్పాటు చేశారు కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడము, పోలింగ్ అనేది ప్రశాంతంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగానే ఎన్నికలు జరిగాయి. దీనికి సంబంధించి అన్ని ఉన్నతాధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు కట్టుదిట్టమైన భద్రతతో ఈ యొక్క ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సచిన్, అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.